ఈ ఫస్ట్ టైం డైరెక్టర్లు కాదు కానీ సినిమాలు ఎన్ని రోజులు తీసినా పర్లేదు, టైటిల్ పెడతానికి కూడా చాలా టైం తీసుకుంటున్నారు. హలో అంజి గారు. హాయ్ సార్. ఏమండి ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. సమ్మర్ వచ్చేస్తుంది, మన సినిమా రిలీజ్ చేయాలి. అరవింద్ గారు ఎప్పుడు కనిపించినా కూడా టైటిల్ ఏంటయ్యా అని అడుగుతున్నారు. కొంచెం ఆ టైటిల్ ఏదైనా పెట్టండి సార్, ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. ఆయన్ని సార్ నేను టైటిల్ అడుగుతున్నాను సార్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్పరు, కానీ ఒక్క నిమిషం ఉండండి, నేను హీరో గారిని కూడా లైన్లో తీసుకుంటాను. అదే చెప్తే హీరోయిన్ కూడా లైన్ తీసుకోండి సార్. వీటికి మాత్రం తక్కువ ఉండదే. నేను క్యాజువల్గా అన్నాను సార్. నేను సీరియస్గా తీసుకున్నాను. హీరోయిన్ కూడా తీసుకోవాలంటే ఇప్పుడు టైటిల్ చెప్పబో ఈ రోజు నీ సంగతి చెప్తా. నితిన్ గారు. హాయ్ సార్. అమ్మా సారిక. హాయ్ పన్నివాసు గారు. డైరెక్టర్ గారిని ఎన్నిసార్లు అడిగినా కూడా టైటిల్ ఏంటి సార్ అంటే ఇదిగో అంటారు అదిగో అంటారు, టైటిల్ మాత్రం చెప్పట్లేదు. అట్లీస్ట్ మీరిద్దరని అడగను. హాయ్ అంజి గారు. హాయ్ నితిన్ గారు. ఇది నేను చెప్పిన టైటిల్ కదా సార్? చెప్పేసాను సార్. అయ్య బాబు, ఇది మీరు చెప్పిన టైటిల్ కాదు, ఇది వేరే టైటిల్. నేను చెప్పిన టైటిల్ కాదా? మారిపోయిందా? కొత్త టైటిల్ ఏంటి సార్? ఆయన్ని. ఇదేంటి ఏంటి? ఓఫో, షూటింగ్ అప్పుడు ఎలానో చెప్పలేదు, ఇప్పుడైనా నా కోసం చెప్పండి ప్లీజ్. ఏం అడిగిందండి కదా? వీడి వాసనతో చెప్పేస్తాడు ఈయన. ఆల్రెడీ చెప్పేశానండి నేను. చెప్పేశాడా? మన మూవీ పేరే ఆయన్ని. ఈ 2 అక్షరాలకి నన్ను 2 సంవత్సరాలు వెయిట్ చేయించదయ్యా నువ్వు. అంటే అది చేయించావు కానీ మంచి టైటిల్ పెట్టు. థ్యాంక్స్ అండి. సూపర్ హిట్ టైటిల్ ఇది, సమ్మర్లో కుమ్మేద్దాం. హాయ్. హాయ్.